మానవ జన్మ అత్యంత దుర్లభమైనది. ఈ జన్మ పొందిన తర్వాత మన ముందున్నటువంటి ప్రశ్నలు రెండు. ఒకటి, ఎక్కడికి పోవాలి, లక్ష్యం ఏమిటి? రెండు, ఆ లక్ష్యాన్ని ఎట్లా చేరుకోవాలి, ఎట్లా వచ్చామనేటువంటి ప్రశ్న చేసుకోవద్దు. బురద అంటింది, అంటిన తర్వాత ఎప్పుడు అంటింది, ఎక్కడికి పోతే అంటింది అని ఈ చర్చంతా పెట్టుకునే బదులు అంటిన బురదను ఎట్లా కడుక్కోవాలరా అనేదే ఒక బుద్ధిమంతుడి యొక్క లక్షణం. అలా నువ్వు ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ విచారణ చేస్తే నువ్వు పన్నీరుతో గడిగినా బురద పోదిగా, టైం వేస్ట్. అలాగే జన్మ ఎందుకోసం వచ్చింది, ఎన్ని కర్మలు చేస్తే వచ్చింది, ఎట్లా వచ్చింది అనేటువంటి చర్చ కాకుండా ఈ వచ్చిన అవకాశాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, ఈ లక్ష్యం ఏమిటి, ఎట్లా సాధించాలి. లక్ష్యం ఏమిటి అంటే అది జ్ఞాన సంబంధమైన విషయం, ఎట్లా సాధించాలి అంటే అది కర్మ సంబంధమైన అంశం. ఈ రెండు మనం అజ్ఞానులం కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం, ఇన్ని జన్మలు ఎత్తుతూ వచ్చాం. అంటే మనకి ఈ రెండు ప్రశ్నలకి సమాధానం తెలియక పరిశ్రమ చేయకనే ఇక్కడ దాకా వచ్చాం మనం. మరి ఈ రెండింటి యొక్క సమాచారం, ఈ రెండింటి యొక్క సమాధానం ఎవరు చెప్పాలి మనకి? ఆ చెప్పేటువంటి విషయాన్నే వేదం అన్నాడు. వేదయతీతి వేద అంటే జీవుడి యొక్క లక్ష్యం, ఆ లక్ష్య సాధన ఎట్లా చేసుకోవాలో చెప్పేటువంటి సాధనమే వేదం.